దేవుడు గడిచినటువంటి పరిశుద్ధ దినము నుంచి ఇప్పటి వరకు కాపాడి ఆయన కృపలో ఆదరించి ఆయన చిత్తములో నడిపిస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి ఎవరికి లేనటువంటి ధన్యత దీనులము దరిద్రమైనటువంటి మనకిచ్చినందుకు దేవుని నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాము. మరి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క నామాన్ని మహింపరిచి ఉన్నాము. మన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అందరం కూడా చెవి ఎక్కి ఆలకించే వారముగా ఉండాలా. దేవుని యొక్క మాటలు మన హృదయంలోనికి తీసుకొని ఆ యొక్క దేవుడు చెప్పిన విధానంలో, దేవుడు చెప్పినటువంటి క్రమములో, దేవుడు చెప్పినటువంటి మరి ప్రతి విషయాన్ని కూడా మనము అంగీకరించి దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుకోవాలా. దేవుడు చెప్పింది మనం చేయాలా. దేవుడు ఉండమన్న స్థలములో మనం ఉండాలా. దేవుడు ఏదైతే మనకు తెలియజేస్తున్నాడో అక్కడ ఆ మాటను నమ్మి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఆ మాట మనల్ని బ్రతికిస్తాది, ఆ మాట మనల్ని బాగు చేస్తాది, ఆ మాట మనల్ని ధైర్యపరుస్తుంది, ఆ మాట మనల్ని బలపరుస్తుంది, ఆ మాట మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేదిగా ఉండాలి. కాబట్టి దేవుని మాటల్ని మనం ఎప్పుడు కూడా అశ్రద్ధగా అనాలోచనంగా మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. చాలా శ్రద్ధ కలిగి దేవుని మాటలు విన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి దేవుని యొక్క వాక్యానికి మనము ఆయుత్తం అవుదాము. ఆదికాండము 12వ అధ్యాయములో మనము 1-2 వచనాలను మనం చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చాలమ్మా, ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆ దేశం ఏదో తెలియదు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడో తెలియదు, అక్కడ ఏముంటుందో తెలియదు. కానీ అబ్రాము దేవుని యొక్క మాట విన్నాడు. ఆ మాటకు విధేయతను చూపించి ఆ మాటకు లోబడి వెళ్ళాడంట. దేవుని యొక్క మాటకు విధేయతను చూపించేటటువంటి వారముగా, దేవుని యొక్క మాటకు లోబడేటటువంటి వారముగా మనం ఉండాలని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మాట మనం ఎప్పుడైతే వింటామో, దేవుని యొక్క మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో దేవుని యొక్క ఆశీర్వాదము మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలంటే, దేవుని యొక్క దీవెనలు మనకు కావాలంటే, దేవుని యొక్క మేలులు మనకు కావాలంటే, దేవుని యొక్క కృపలను మనం పొందుకోవాలంటే కంపల్సరిగా దేవుని యొక్క మాటను మనము వినాలా. ఎందుకంటే దేవుని యొక్క మాట మనకు తెలియజేస్తున్నది, ఇశ్రాయేలు నువ్వు నా మాట వింటే నీకెంత మేలు. దేవుని మాట వింటే మనకు చాలా మేలు, చాలా కృప. మరి దేవుడు మనకి ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మాట వినకపోవటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకుంటాము. కానీ ఇక్కడ అబ్రాహాము ఏం చేశాడంట, దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకు ఆయన ఏం చేశాడు, లోబడ్డాడు. లోబడి మరి ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళాలయ్యా, మరి ఏ మార్గంలో వెళ్ళాలా, ఏ పట్టణానికి వెళ్ళాలా, ఏ దేశానికి వెళ్ళాలా అనే ఒక ఎదురు ప్రశ్న దేవుణ్ణి అడగకుండా ఆయన వెళ్ళమన్న చోటికి ఆయన వెళ్ళాడంట. ఏమంటున్నాడు ఇక్కడ,
భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము దేవుడు చెప్పిన ప్రకారము మనము నడవాలా. దేవుడు చెప్పిన ప్రకారము మనము జీవించాలా. ఆయన చెప్పిన విధానములో మనము ఉండాలా. ఆయన చెప్పిన క్రమములో మనం ఉండాలా. ఆయన చెప్పినటువంటి ప్రణాళికలో మనం ఉండాలా. మన ఇష్టము కాదు, మన చిత్తము కాదు, మన ఆలోచన కాదు, దేవుని ఆలోచన ప్రకారంగా మనము నడవాలా. దేవుడు చెప్పిన విధానాన్ని మనము అనుసరించాలా. అప్పుడు దేవుడు మన తోడుగా ఉంటాడు. దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అబ్రహాము ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడు, అబ్రాహాము ఏ రీతిగా దీవించబడ్డాడు, అబ్రాహాము ఏ రీతిగా దేవుని యొక్క కృపను పొందుకున్నాడు అని అంటే 17వ అధ్యాయము, అదే ఆది కాండము 17వ అధ్యాయము 7వ వచనము, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. దేవుడు అబ్రాహాముతో ఒక నిబంధన చేశాడు. నిబంధన అనగా అది బలమైనది. నిబంధన మాట ఇవ్వటము, వాగ్దానం చేయటము, మాట ఇవ్వటము, నిబంధన చేయటము, అది ఇంకా ఎటువంటి సందేహం లేకుండా అది ఖచ్చితంగా నెరవేరుట, అది ఖచ్చితంగా జరుగుట, అది ఖచ్చితంగా మాట ఇవ్వుట అంటే నిబంధన కాపాడేటటువంటి దేవుడు మన దేవుడు. నిబంధనను కాపాడేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన అబ్రాహాముతో ఒక నిబంధన ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడంటే, నీతో నీ తర్వాత నీ సంతానమునకు ఒక నిబంధన. ఏమని నిబంధన అంటే, సంతానము, కుమారుడును ఆయనకు దయచేస్తాను, కుమారుడను ఆయనకు ఇస్తాను అన్నది దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క చిత్తం. ఇక్కడ అబ్రాహాముతో చెప్తున్నటువంటి మాట అదే. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట మనకు తెలియజేయబడుతుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6:14 అని 14 అమ్మా 13 చదువు. దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేసినాడు, తనకంటే ఏ గొప్పవాని తోడని అని ప్రమాణము చేయలేక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించెదను, నిశ్చయముగా నిన్ను నేను విస్తరింపజేసేదను అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓపుతో సహించి ఆ వాగ్దానము కొరకు ఫలము పొంది ఆ వాగ్దానము కొరకు కనిపెట్టాడంట. అంటే నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణ లేనటువంటి పరిస్థితి, ఇది జరగదు, ఇది అసాధ్యమైనటువంటి కార్యము, కానీ దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు అనే ఒక నమ్మకం, అనే ఒక విశ్వాసము కలిగి ఆ వాగ్దానము కొరకంట ఎదురు చూశాడంట అబ్రహాం. ఆ వాగ్దానము కొరకు ఎదురు చూశాడు. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకునేదానికి ఆ వాగ్దానము కొరకు మనము ఎదురు చూడాలా, ఆ వాగ్దానము కొరకు మనము కనిపెట్టాలా, ఆ వాగ్దానము కొరకు మనము వేచి ఉండాలా. దేవుడు మాట ఇస్తే ఆ మాటను తప్పిపోడు. దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా ఉండేటటువంటి దేవుడు కాదు. మనమైతే మాట ఇస్తాము,
దాన్ని మనము జరిగించలేము. ఎందుకంటే ప్రభు సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వారు ఎవరు లేరని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము మాట ఇచ్చినప్పుడు ఆ మాటను తప్పిపోతాము, ఆ మాటను మర్చిపోతాము, ఆ మాటకు విలువ లేకుండా చేస్తాము. కానీ దేవుడు మాట ఇచ్చినప్పుడు ఆ మాటను తప్పకుండా నెరవేర్చేటటువంటి దేవుడు. అందుకే ఆ మాట కొరకు, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టినటువంటి అబ్రహాము దాన్ని చూడగలిగినాడు. అదే 22వ అధ్యాయము, ఆది కాండము 22వ అధ్యాయములో మనము మొదట వచ్చినము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాడు. చెప్పినప్పుడు ఈ మాటకు అబ్రాహాము సరెండర్ అయినాడు, ఆ మాటకు లోబడ్డాడు. ఆ మాటకు లోబడి తన ఒక్కగానే ఒక కుమారుణ్ణి బలి ఇవ్వటానికి మరి ఆయన బయలుదేరిపోయి, అదే 10వ వచనం చూడమ్మా. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనేమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి లోబడటము, దేవునికి భయపడటము, దేవునికి లోబడటము, దేవునికి భయపడటము, దేవుని యొక్క ఆలోచన విని దాని ప్రకారంగా నడుచుకోవటము. ఇక్కడ మనకు మొట్టమొదట ఆది కాండంలో మరి అబ్రహాముకు దేవుడు తెలియజేసిన దాన్ని, అబ్రహాముకి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చేదానికి ఆయన ఎప్పుడైతే పూనుకున్నాడో ఆ మాటకు అబ్రహాం ఏమైనాడంట, లోబడ్డాడంట. దేవుని మాటకు మనము లోబడాల, దేవుని మాటకు మనము భయపడాల. దేవుని మాటకు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదం మన సొంతం అవుతుంది, ఆశీర్వాదము మన సొంతం అవుతుంది, అభివృద్ధి మన సొంతం అవుతుంది. దేవుడు అబ్రహాముతో ఏమని వాగ్దానం చేసినాడు? ఆయన్ని బయటికి తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూపించి, ఆ నక్షత్రాలను నువ్వు లెక్కింపగలవా? వాటిని లెక్కింపగలిగినటువంటి పరిస్థితి నీకుంటే నీ గర్భవాసముల నుంచి వచ్చినటువంటి సంతానాన్ని నువ్వు లెక్కింపగలవు. అంటే లెక్కింపలేనటువంటి జనాంగము ఎక్కడి నుంచి వస్తుందంట? అబ్రహాము యొక్క సంతతిలో నుండి రాబోతున్నదని అబ్రహాముతో నిబంధన చేసినటువంటి దేవుడు, ఆ నిబంధన కాపాడేటటువంటి దేవుడు, ఆ నిబంధనకు మరి జీవాన్ని పోసినటువంటి దేవుని యొక్క మాటకు మనము నిత్యము కూడా కట్టుబడి ఉండాలా. ఏమో జరుగుతున్నదని మనము దేవుని యొక్క మాటను మనం పెడచెవిని పెట్టేవారముగా ఉండకూడదు. అంతవరకు ఎవరైతే సహిస్తారో, అంతవరకు ఎవరైతే ఆ మాటకు కట్టుబడి ఉంటారో, అంతవరకు ఎవరైతే ఆ మాటలో నిలిచి ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోగలరు. ఈ లోకములో అనేకమైన వాటిని మనకు చూపించి, అనేకమైన వాటిని మనకు చూపించి వాటిపైన మనల్ని మరలు కొల్పే విధంగా మన మనసును చెడగొట్టేటటువంటి ఏ యొక్క ఆలోచనకు మనము చెవిని ఇచ్చేవారముగా ఉండకూడదు. దేవునికి ఒక మాట ఇచ్చాము, దేవునికి ఒక మాట, ఆయనతో ఒక నిబంధన చేసుకున్నాము. ఆ నిబంధన కాపాడుకునే వారముగా మనం ఉండాల. అంతవరకు
ఆ మాటకు కట్టుబడి మనం ఉండాలా. అందుకే అన్నాడు, నీతిమంతుడు ప్రమాణము చేయగా దాని వల్ల మాట ఇవ్వగా దాని వల్ల నష్టము కలిగినను ఆ మాట తప్పడంట. దేవునికి మనం మాట ఇచ్చాము, మనుషులకు కాదు కదా. ఎవరికి ఇచ్చాము మనం మాట? ఎవరితో మనం నిబంధన చేసుకున్నాము? ఎవరితో దేవుడు నిబంధన చేసుకున్నాడు? నిబంధన ఎవరితో ఆయన కలిగి ఉన్నాడు అని అంటే, మనతో ఆయన ఒక ప్రణాళిక, ఒక నిబంధన చేసుకున్నటువంటి దేవుడు. ఆ నిబంధనకు మనము కట్టుబడి ఆ నిబంధనను మనము కాపాడే వారముగా ఉండాలా. దాని కొరకు మనము ఎదురు చూసే వారముగా ఉండాలా. ఈ రోజు మనకు కొన్ని అపజయాలు కలగవచ్చు, కొన్ని అవమానాలు కలగవచ్చు, కొన్ని సమస్యలు రావచ్చు, కొన్ని పరిశోధనలు రావచ్చు, కొన్ని పరీక్షలు రావచ్చు. అబ్రహాము పరిశోధించబడ్డాడు. ఎక్కడ పరిశోధించబడ్డాడు? తను ఒక్కగానొక కుమారుడు, తాను ప్రేమించినటువంటి కుమారుడిని ఇవ్వమన్నాడు. నిజంగా ప్రేమించే వారే గాయం చేస్తారు. అందుకే జకరియా గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, అయ్యా నీకు ఈ గాయాలు ఏందయ్యా అనంటే, ఇవి నన్ను ప్రేమించిన ఇంటి వారి ద్వారా కలిగినటువంటి గాయాలు. దేవుడు ప్రేమించి కాదు, దేవుడు ప్రేమించిన ఇంటి ద్వారా కాదు, దేవుణ్ణి ప్రేమించినటువంటి ఇంటి ద్వారా కలిగినటువంటి గాయములు అని చెప్తున్నాడు. అవును, ప్రేమ అనేకమైనటువంటి దోషాలను కప్పుతుందంట. ప్రేమ అనేకమైనటువంటి దోషాలను కప్పేదిగా, ప్రేమ వేరుపారి విస్తరించేదిగా ఉంటుంది. ప్రేమ చల్లారిపోతే మనం ఏది కూడా చేయలేము. అందుకే ఆ మాటను ఒక్క నుంచి చెప్తున్నాడు, నువ్వు ప్రేమించిన నీ ఒక్కగానొక కుమారుడును నాకు ఇవ్వమన్నాడు. మనమైతే ఇస్తామా? మనమైతే ఇస్తామా? మన యొక్క మనసులు స్థిరంగా ఉండవు. స్థిరమైన మనసు మనకు ఉండదు. చంచలత్వము, నిలకడ లేనటువంటి పరిస్థితి, అటా ఇట పొణికీసలాడుతూ ఉంటుంది. రెండు తలంపుల మధ్య మనము ఎప్పుడు చూసినా వేదనతో ఉంటాము, బాధతో ఉంటాము. ఆ రెండు తలంపుల మధ్య మనము తడబడుతూ ఉంటాము. కానీ అబ్రాహాము అలా ఆలోచించాల. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ మాటకు కట్టుబడ్డాడు. ఆ మాటకు విధేయతను చూపించి ఆ యొక్క కుమారుణ్ణి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. దేవదూత వచ్చి ఏమంటున్నాడు అక్కడ, నువ్వు దేవునికి భయపడువాడవని దీన్ని బట్టి నేను నీకు తెలియజేస్తున్నా. నువ్వు దేవునికి భయపడువాడవు. కొంతమంది నటిస్తారు నాటకం, కానీ నాటకాలు నటించడాలు దేవుని దగ్గర సాగవు. దేవుని దగ్గర మనము రియాలిటీగా అంటే నిజ జీవితము కలిగి మనం ఉండాలా. మనము విశ్వాసము కలిగి మనం ఉండాలా. నమ్మకము కలిగి మనం ఉండాలా. దేవుని మాటను మనము నమ్మాలా. నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఆ మాటకు ఆయన లోబడి నమ్మినాడు. కాబట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. అందుకే ఇక్కడ ఏమంటున్న తర్వాత 17 వచ్చిన చూడమ్మా, 22, 17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. మీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఏ మనుషులు తోడని ఆయన ప్రమాణం చేయలా. ఆయన తోడు, ఆయన కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, ఆయన కంటే హెచ్చైన వారు ఎవరు లేరు. కాబట్టి వాళ్ళతో ప్రమాణం చేయటానికి ఆయనతోనే ప్రమాణం చేసినటువంటి దేవుడు. ఆ ప్రమాణానికి ఆయన
అబ్రహాముకి ఆ ప్రణాళిక, ఆ యొక్క ప్రమాణాన్ని నెరవేర్చినటువంటి దేవుడు. అందుకే నీతిమంతుడు మాట ఇచ్చినప్పుడు దాని వల్ల నష్టము కలిగినా కూడా మాట తప్పడు. మాట తప్పేవారముగా మనం ఉండకూడదు. మన దేవుడు మాట తప్పేవాడుగా లేడు. మాట తప్పనటువంటి దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు, ఆ మాటకు ముద్ర వేసినటువంటి దేవుడు, ఆ మాటే రేపు తీర్పులో నిలబెట్టేటటువంటి దేవుడు. ఆ మాటే మనకు తీర్పు తీర్చబోతున్నది. కాబట్టి దేవుని మాటను మనము ఆశామాషగా తీసుకోకూడదు. దేవునితో మనము ఏ విధంగా కూడా దాగుడు మూతలు ఆడకూడదు. దేవుడు ఆయన శక్తి సామర్థ్యత కలిగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి దేవుడు. యోనా 1:9 అతను వానితో ఇట్లనెను, నేను ఎబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అన్నాడు. భయభక్తులు కలవాడై ఉన్నాడు. కానీ దేవుని మాటకు లోబడల. దేవుడు చెప్పినప్పుడు ఆయన చెప్పిన పని చేయల. దేవునికి భయభక్తులు కలిగినటువంటి వాడు అని చెప్పుకుంటున్నాడు, కానీ దేవునికి లోబడినటువంటి వాడు. కానీ అబ్రహాము దేవునికి లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు, దేవుని మాట విన్నాడు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అది దేవుని మాట వల్లనే కలుగుతుంది. అందుకే విశ్వాసులకు ఆయన తండ్రిగా పేర్కొనబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా, ఆయన జనములకు తండ్రిగా. ఈ యొక్క జనము ఆయన గర్భవాసములో నుంచి వచ్చేటట్టుగా మరి దేవుడు నియమించినటువంటి ఆ నియమాన్ని అబ్రహాము మరి ఏది కూడా తప్పకుండా ఆయన మాట ప్రకారంగా జరిగించాడు. దేవుని యొక్క మాట ప్రకారంగా జరిగించాడు. కానీ ఇక్కడ యోనా ఏం చేశాడంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, గాని దేవుని మాటకు లోబడలా, దేవుని మాటకు విధేయతను చూపించలా. దేవుని యొక్క అధికారాన్ని తీసిపెట్టుకున్నాడు చేతిలో. తన ఇష్టం చొప్పున చెయ్యాలనుకున్నాడు. కానీ అబ్రహాం అలా చేయలా. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి నడుచుకున్నాడు. కాబట్టి ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. ఆశీర్వాదం కావాలి మనకు, దీవెనలు కావాలి మనకు. దీవెనలో ఆశీర్వాదాలు రావాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని మాట మనము వినేవారముగా ఉండాలా. దేవుని మాటకు మనము కట్టుబడే వాళ్ళంగా ఉండాలా. మాట వినితే శ్రేష్టమని మనము 1 సమూయేలు 15:28 మనం చూస్తున్నాం కదా. బలులు అర్పించట కంటే, పొట్టేల కొరవునిచ్చట కంటే మాట వినటం శ్రేష్టము. మన సొంత నిర్ణయం కాదు, మన స్వనీతి మాటలు కాదు, మన సొంత ఆలోచన కాదు. దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో దాన్ని మనం చేయాలా. మనుషుల మాటల ప్రకారంగా చేస్తే మనకెప్పుడు కూడా జయం కలగదు. మనుషుల మాటల ప్రకారంగా నడిస్తే మనకెప్పుడు కూడా ఆశీర్వాదం రాదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం నా పట్ల ఏ రీతిగా ఉన్నదని దేవుని యొక్క సన్నిధానంలో మనము మోకరించి ప్రార్థన చేసేవారముగా ఉండాలా. మన పట్ల దేవుని యొక్క ప్రణాళికలు ఏ రీతిగా ఉన్నాయో, మన పట్ల ఆయన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో, మనమల్ని ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన వైపు చూడాలా. మనుషుల వైపు చూస్తే మనము విశ్వాసములో ముందుకు సాగలేము, విశ్వాసం కలిగి మనం జీవించలేము. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు. ఏ మాటకు మనము కట్టుబడాలా? ఒక్కొక్కరు ఒక మాట చెప్తుంటారు. వాళ్ళ అనుకూలాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు, వారి అవసరాలను బట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు అవసరాన్ని బట్టి మాట్లాడే దేవుడు కాదు, అనుకూలాన్ని బట్టి మాట్లాడే దేవుడు కాదు.
ఆయన మాట్లాడేది ఖచ్చితం, ఆయన మాట్లాడేది వాస్తవం, ఆయన మాట్లాడేది నిజం, ఆయన మాట సత్యం, ఆయన మాట నీతితో కూడినది. నీతి కలిగిన నా మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థముగా తిరిగి నా దగ్గరికి రాదు. నేనేదైతే చెప్పానో దాన్ని నెరవేర్చే తిరిగి మరల నా దగ్గరకు వస్తాదని చెప్పినటువంటి నీతిమంతుణ్ణి నువ్వు నేను మనం అందరము నమ్ముకుని ఉన్నాము. కాబట్టి ఏ మనుషులు మన కొరకు ప్రాణం పెట్టలేదమ్మా, ఏ మనుషులు మన కొరకు రక్తాన్ని చిందించలేదు, ఏ మనుషులు మన కొరకు గాయాలు పొందలేదు. దేవుడు ఆయన మన కొరకు రక్తాన్ని కార్చినాడు, మన కొరకు గాయాలు పొందినాడు, మన కొరకు అవమానాలు పడ్డాడు. ఈ రోజు మనం పడుతున్న అవమానాలు ఆయనతో పోల్చుకుంటే ఎంత? ఈ రోజు మనం పడుతున్నటువంటి ఈ పరిస్థితికి మరి ఆయనతో పోల్చుకుంటే ఎంత? సర్వశక్తిమంతుడే, సర్వశక్తిమంతుడే అన్ని శ్రమలు అనుభవించినటువంటి దేవుడు, సర్వోన్నత దేవుని యొక్క కుమారుడే అన్ని యొక్క అవమానాలు సహించినటువంటి దేవుడు, భరించినటువంటి దేవుడు. మరి ఒక్క మాట కూడా అనలేదు ఆయన, ఆయన నోరు తెరవలేదు, నోరు తెరవలేదు. ఈరోజు నువ్వు నేను దేనికి కూడా నోరు తెరవకూడదు. ఎక్కడ నోరు తెరవాలా? జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? జ్ఞానము కలిగిన స్త్రీ ఆ మాట చెప్పాలమ్మ. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుస్తుందంట. ఆమె నోరు తెరిచినప్పుడు ఏ మాటలు ఆమె నోటు గుండా వస్తాయని అంటే కృప కలిగినటువంటి ఉపదేశము ఆమె అందిస్తుందంట. జీవం కలిగినటువంటి మాటలు, భక్తి కలిగినటువంటి మాటలు, విశ్వాసయుతమైన మాటలు, వ్యాధిని ఓర్చేటటువంటి మాటలు, మనల్ని బాగు చేసేటటువంటి మాటలు. జ్ఞానవంతురాలు జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుస్తుందంట, కృప కలిగినటువంటి ఉపదేశాన్ని ఆమె అందిస్తాదంట. మనము నోరు తెరిచినా కూడా దేని కొరకు నోరు తెరవాలి? దేని కొరకు నోరు తెరవాలి? మనము జ్ఞానము కలిగి నోరు తెరవాలి. జ్ఞానముతో మనము మన ఇంటిని కట్టుకోవాలి, జ్ఞానముతో మనము మన ఇంటిని కాచుకోవాలి, మన ఒంటిని కాచుకోవాలి. మన ఇంటిని మన ఒంటిని కాచుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదము మనకు సొంతం అవుతుంది, మనకు సొంతం అవుతుంది. కాబట్టి మనము దేవుని మాటను మనము వినేవారముగా ఉండాలా. కీర్తనలు 128వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే దేవుని యొక్క మాట విన్నటువంటి కుటుంబము, దేవుని యొక్క మాట విన్నటువంటి బిడ్డలు, దేవుని యొక్క మాట విన్నటువంటి మరి మనుషులు ఏ రీతిగా దీవించబడతారు, ఏ రీతిగా ఆశీర్వదించబడతారు, ఏ రీతిగా దేవుని యొక్క నామములో వాళ్ళు హెచ్చించబడతారు అని అంటే చదవము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండురు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈలాగు ఆశీర్వదించబడతారు. ఇలాగా దేవుడు మరి వారిని ఆశీర్వదిస్తాడంటే తనను, తన భార్యను, తన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎప్పుడన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు. అనేకమైన త్రోవలు మనకు తటస్థిస్తాయి, ఎదురవుతాయి. కానీ ఏ త్రోవలో నడవాలో మనమే ఆలోచించాల. మార్గములలో నుంచి చూడుడి, పురాతనమైన మార్గాలను కనుగొనుడి, విచారించి మేలు కలిగించే మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడవండి. ఇదే త్రోవ, దీనిలో నడువని వెనక నుండి ఒక స్వరం చెప్పుట మనకు వినబోతున్నాము. ఆ స్వరాన్ని మనం దృష్టి పెట్టి మనసు పెట్టి వింటే మనతో మాట్లాడతాడు.
మనకు తెలియజేస్తాడు. మనం నడిచే త్రోవ నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా. దేవుడు ఆలోచన మనకు కావాలి. మనుషులు ఆవేశంతో తీసుకునే ఆలోచన కాదమ్మా. మనుషులు టెంపర్తో తీసుకునేటటువంటి ఆలోచన కాదు, ఆవేశపూరితమైన ఆలోచనలు కాదు, అనాలోచనగా తీసుకునే నిర్ణయాలు కాదు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం ఆలోచించాలా. పురాతనమైన మార్గాలను విచారించండి, విచారించాలా. మనము ఏది మంచిది ఏది చెడ్డది విచారించాలా. గుడ్డిగా మనము దేన్ని కూడా నమ్మకూడదు, గుడ్డిగా ఎవరిని కూడా మనము నమ్మకూడదు. ఎందుకంటే మనతో ఉంటానే మనమల్ని మోసం చేస్తారు. మనతో ఉంటానే, మంచిగానే ఉంటానే, మనతో ఉన్న వారిని అందరినీ కూడా ఆకర్షించుకుంటారు. మనకు తెలియదు మన వాళ్ళే కదా, మనదే కదా అని మనము అనుకుంటాము. కానీ అలా అందరూ అనుకుంటారని మాత్రం మనము భ్రమసిపోకూడదు. అందరినీ గుడ్డిగా మనము నమ్మకూడదు. ఎవరిని నమ్మాలా? ప్రాణం పెట్టినటువంటి, పరలోక రాజ్యానికి చేర్చేటటువంటి దేవుణ్ణి నమ్మాల. ఈరోజు మనుషులు నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకొని పోరు. దేవుళ్ళో నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో, దేవుళ్ళో ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో, దేవుళ్ళో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఉంటావో, దేవుళ్ళో ఎప్పుడైతే నువ్వు నీతిగా ఉంటావో, దేవుళ్ళో ఎప్పుడైతే నువ్వు యథార్థంగా ఉంటావో, దేవుళ్ళో ఎప్పుడైతే నువ్వు సత్యములో నిలబడతావో, అసత్యానికి కాదు సత్యానికి ఎవరైతే నిలబడతారో వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. అందుకే మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి. మీరు వీటిని వెదకండి. మనుషులు కాదమ్మా, మనుషులు పరలోక రాజ్యాన్ని ఇవ్వదు, మనుషులు పరలోక రాజ్యానికి చేర్చరు. ఏ మనుషులు కూడా నమ్మదగినటువంటి వారు కాదు. నమ్మదగినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు, నమ్మదగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు, నమ్మదగినటువంటి దేవుడు మన చెయ్యి పట్టుకొని నడిపించేటటువంటి నాయకుడు. ఆ నాయకుడి చేతిలో మన జీవితాన్ని పెట్టాము. ఏ మనుషుల చేతుల్లో మన జీవితాలను పెట్టకూడదు. ఎవరి చేతుల్లో పెట్టాలా? కాపాడేటటువంటి దేవుని చేతుల్లో మనము భద్రపరచుకోవాలా. మన క్షేమాన్ని, మన యొక్క సుఖాన్ని, మన యొక్క సంతోషాన్ని చూసేది ఆయనే. ఏ మనుషులు మనల్ని సుఖంగా ఉండనేరు, సంతోషంగా ఉండనేరు. గాయం చేస్తారు, బాధ పెడతారు, సూటిపోటి మాటలతో మనల్ని హింసపరుస్తారు. కానీ దేవుడు ఏ స్థితిలోనైనా కూడా, ఏ పరిస్థితిలోనైనా కూడా, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా నిన్ను ప్రేమతో పలకరించేది ఆయనే, ప్రేమతో ఆదరించేది ఆయనే, ప్రేమతో నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించేది దేవుడే. కాబట్టి దేవుణ్ణి మనము నమ్మాలా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఆయనకు అది నీతిగా ఎంచబడింది. అందుకే ఇక్కడ మనం చూసాము, యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఉండాలా. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడని మరి దూత దేవుడే సాక్ష్యం చెప్పాడు. దీని వల్ల నువ్వు దేవునికి భయపడేవాడవని నేను తెలుసుకున్నాను, నువ్వు ఆ పిల్లాన్ని ఏం చేయబాకు అని చెప్పేసి అక్కడ అడ్డగించిందన్నమాట. కాబట్టి ఇక్కడ నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె, పచ్చని ఒలీవ మొక్కల వలె నీ కుటుంబము వర్ధెలతాది. యథార్థవంతుని యొక్క కుటుంబం వర్ధెలతాది. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, యథార్థంగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు, యథార్థంగా ఉంటే దేవుడు నీకు అన్నిటినీ కూడా ఆయన అనుకూలపరుస్తాడు. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకోవాలా, దేవుణ్ణి మనము నమ్ముకోవాలా. అదే 34వ కీర్తన 7-9 వచ్చినాడు చూద్దామమ్మా. 7-9 34వ కీర్తన
7వ వచనము 9వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి అన్నాడు. కొదవలేదు. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏది కూడా కొదవలేదు. దేనికి కూడా బాధపడేదానికి లేదు. దేనికి కూడా బాధ. ఆయనకు భయపడిన వారికి ఎవరు తోడుంటారంట? ఆయన సమూహము. ఆయన సమూహము ఎవరంట? ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడుతాది. ఏ శోధన అయినా, ఏ బాధ అయినా, ఏ శ్రమ అయినా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా సరే, ఆ పరిస్థితులన్నిటినీ కూడా తప్పించి మనల్ని కాపాడి మన చుట్టూ ఆయన సమూహాన్ని నుంచి మనల్ని రక్షించేటటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము భయపడకూడదు, మనము బాధపడకూడదు, మనము దిగులు పడకూడదు. అయ్యో ఏంది ఇలా అయిపోయిందంటే దేవుని చిత్తం, దేవుని సంకల్పము. ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేద్దాము. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తము ఎలా ఉన్నదో మన పట్ల దేవునికి ప్రార్థన చేసే వారముగా ఉండాలా, దేవుణ్ణి అడిగే వారముగా ఉండాలా, దేవుణ్ణి వెతికే వారముగా ఉండాలా, దేవుని కృప కొరకు కనిపెట్టే వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడమ్మా. 2:21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. మనము పరిపూర్ణతలోనికి రావాలా. పరిపూర్ణత ఎక్కడొచ్చిందంట? ఆయన విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. పరిపూర్ణత మనలో రావాలి, సంపూర్ణత మనలో రావాలి, కుమారుని యొక్క పోలిక మనలో కనబడాలి, కుమారు యొక్క సారూప్యము మనలోకి రావాలి. అందుకే 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూస్తే యాకోబు పత్రికలోనే, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనండి. మీరు సంపూర్ణలను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియండి. ఓర్చుకోనండి. ఓర్పును ప్రభువా నాకు ఓర్పునివ్వు నాయనా. ఈ కష్టకాలంలో, ఈ బాధల్లో నాకు ఓర్పునివ్వయ్యా. ఈ శోధనలో నాకు ఓర్పునివ్వయ్యా. ఈ శ్రమలో నాకు ఓర్పునివ్వు నాయన. ఓర్పు 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 అనేది మనకు చాలా అవసరము. ఈ శ్వాసకి ఓర్పు చాలా అవసరము. ఆ ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా మనల్ని కాపాడుతుంది. ఆ ఓర్పు నిన్ను సంపూర్ణతలోనికి నడిపిస్తుంది, పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది, పరిపూర్ణత నీలో కనిపింపజేస్తుంది. ఆ ఓర్పు ఓర్పు కలిగి మనం ఉండాలా. ఓర్చుకున్న వారు ఎప్పుడు కూడా చెడిపోరు. ఓర్పు కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రతి కష్టానికి మనము కృంగిపోయే వారముగా ఉండకూడదు. ప్రతి మాటకి కృంగిపోయే వారముగా మనం ఉండకూడదు. ప్రతి పరిస్థితికి కృంగిపోయే వారముగా మనం ఉండకూడదు. ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఓర్పు వహించాలి, సహనాన్ని పాటించాలి. పాటలు పాడుకుంటాం కదా మనము. ఆయన సహనశీలుడు, ఆయన ఓర్పు కలిగిన వాడు, ఆయన దేవుడు. మరి ఆయన పోలికలోనికి మనము రావాలంటే ఆయనకు కలిగినటువంటి లక్షణాలను మనము కూడా కలిగి ఉండాలి. ఆయన చూపించేటటువంటి ప్రేమ మనము కూడా చూపించాలి.
ఆయన నడిచేటటువంటి మార్గములో మనము కూడా నడవాలి. మనము వ్యతిరేకంగా నడిచే వారముగా ఉండకూడదు. వ్యతిరేకమైన త్రోవల్లో మనం నడిచే వారముగా ఉండకూడదు. ఆయన చూపించినటువంటి మార్గములో మనము నడుచుకునే వారముగా ఉండాలా. భయభక్తులు కలిగి మనము ఆయన సంపూర్ణతలోనికి రావాలా, ఆయన పరిపూర్ణతలోనికి రావాలా. నువ్వు ఎప్పుడైతే ఓర్పు వహిస్తావో ఆ గాయాలన్నీ కూడా నీకు ఏమవుతాయంట? ఆశీర్వాదాలుగా మారిపోతాయంట. నీకు తగిలిన ప్రతి గాయము నీకు ఒక్కొక్క గాయము ఒక్కొక్క ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడనే ఓర్పు నిరీక్షణ మనము కలిగి ఎప్పుడైతే ఎదురు చూస్తామో, ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి ఎదురు చూసినప్పుడే అబ్రహాం జీవితంలో ఆశీర్వాదము రావటానికి కారణమైంది. మరి అబ్రహాం ఎదురు చూసినట్లుగా ఆయన పొందుకున్నటువంటి ఆశీర్వాదం, ఆయన పరిశోధించబడ్డాడు. మనము పరిశోధించకపోతే ఆశీర్వాదం ఎట్టొస్తుంది? మనము శోధింపబడకపోతే ఆశీర్వాదం ఎట్టొస్తుంది? మనము బాధించబడాలా, శోధించబడాలా, శుద్ధ సువర్ణముగా మార్చబడాలా, పరిపూర్ణతలోనికి రావాలా, సంపూర్ణతలోనికి రావాలా, సారూప్యంలోనికి రావాలా, కుమారుని యొక్క పోలిక మనలోకి రావాలా అంటే ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి. ఈ జరిగినప్పుడు మనము కృంగిపోయే వారముగా ఉండకూడదు. అప్పుడే మనం నడుము కట్టుకొని నిబ్బరంగా మనము నిలబడే వారముగా ఉండాలా. అలా ఎప్పుడైతే మనం నిలబడతామో తండ్రి ఇంట్లోకి మనం రావటానికి మనకు దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. తండ్రి ఇంటికి మార్గం ఎక్కడ? ఏటి ద్వారా తండ్రి ఇంట్లోకి చేరగలం మనము? అనేకమైన కష్టాలు పడి, అనేకమైన బాధలు పడి, అనేకమైన శోధనలతో, అనేకమైన గాయాలతో, అనేకమైన అవమానాలతో మనము ఎప్పుడైతే నింపబడి, ఎప్పుడైతే మనం పరిశోధించబడి, ఎప్పుడైతే ఆయన సారూప్యాన్ని పొందుకుంటామో అప్పుడే ఆయన ఇంటిలో మనకు స్థానం అనేది దొరుకుతుంది. ఏమీ లేకుండా, కష్టం అనేది లేకుండా, బాధ అనేది జరగకుండా తండ్రి ఇంట్లోకి మనము రాలేము. ప్రేమించిన కుమారుణ్ణే శిక్షిస్తాడు. ప్రేమించాడు మనల్ని. దీని ద్వారా మనం తెలుసుకోవాలా, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు మనం అనుభవిస్తున్నామంటే దేవుడు మనల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. అందుకే నేను ఇప్పుడు గాయపరచబడ్డామని దేవుడు మనకు తోడుగా లేడా? బాధపరచబడ్డామని దేవుడు మనకు తోడుగా లేడా? గాయం చేసేది ఆయనే, గాయాన్ని కట్టేది ఆయనే. ఆ గాయము ద్వారా నిన్ను ఒక సారూప్యంలోనికి మార్చడానికి గాయం చేశాడే గాని నిన్ను కొట్టాలని కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు, నిన్ను ఆయన పోలికలోనికి మార్చాలా. మరి శిల్పాన్ని చెక్కేటటువంటి వాడు ఆ రాయిని శిల్పంగా మార్చాలంటే ఆ రాయికి ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బలు తగిలిన తర్వాతే అది ఒక రూపంలోనికి వస్తుంది, ఒక సారూప్యానికి అది వస్తుంది. కాబట్టి ఈ రోజు మనము కూడా బాధలు పడవచ్చు, మనము కూడా అవమానాలు పడవచ్చు. కానీ ఒకనాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే ఒక నమ్మిక, అనే ఒక విశ్వాసము మనము కలిగి జీవించాల. ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మనము నిలబెట్టబోతున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14 వచ్చింది చూడమ్మా. 14 వచ్చిన యెషయా గ్రంథము నీవు యెహోవా యందు ఆనందించెదవు, ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కించెను. ఎప్పుడు మనకు సంతోషం కలుగుతుంది, ఎప్పుడు మనము ఆనందిస్తాము? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించబోతున్నాను. ఎక్కిస్తాడు. ఉన్నత స్థలములో మనకు నివాసాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ ఇంట్లో చేరాలంటే కొన్ని మనము అనుభవించాల.
ఆ ఇంట్లో మనకు స్థానం కలగాలంటే కొన్ని మనము అనుభవించాలా, కొన్ని మనము చూడాలా, బాధలు చూడాలా, కష్టాలు చూడాలా, కన్నీళ్లు వదలాలా. అప్పుడే ఆ ఇంట్లోకి మనము చేరగలము. ఆ ఉన్నత స్థలంలో మనము చేరాలంటే ఇవన్నీ కూడా సహజంగా వచ్చేటటువంటి. ఇది మనము భయపడకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే ఇంటి వారే మనకు శత్రువులు అవుతారంట, మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు అవుతారంట. దానికి మనము అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ మనము అనుభవించకపోతే తండ్రి ఇంట్లోకి మనము చేరలేము, తండ్రి ఇంట్లోకి మనము వెళ్ళలేము, తండ్రి ఇంట్లోకి మనకు స్థానం అనేది రాదు. అదే 34వ అధ్యాయము కీర్తనలు 11వ వచనం చూడమ్మా. 11వ వచనం, 34:11 వచనం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చాలమ్మా. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. నేర్చుకునే వారముగా మనం ఉండాలా. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎందుకంటే నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉండాలి. కాబట్టి మీరు వచ్చి నేర్చుకోనండి అన్నాడు. నేర్చుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి ఏం నేర్చుకుంటున్నాం మనము? ఏది తెలుసుకుంటున్నాం మనము? ఏది నేర్చుకొని మరి ఆయన మార్గములో నడుచుకుంటున్నాము? నేర్చుకోమంటున్నాడు మనల్ని. నేర్చుకోవాలి. వచ్చి భయభక్తులు ఎలా కలిగి ఉండాలో నేను మీకు నేర్పిస్తాను. భయం కలిగి, భక్తి కలిగి దేవునికి లోబడే విధానాన్ని మీకు నేను తెలియజేస్తా అని మనకు దేవుడు పిలుపునిస్తాడు. పిల్లలారా ఏమంటున్నాడమ్మా? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తాను అంటున్నాడు. ఆ మాటకు విధేయత మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. ఎప్పుడైతే మనము ఆ మాటకు విధేయతను కలిగి ఆ మాట ప్రకారంగా జీవిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏలుబడి చేస్తాడు. అదే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 32వ వచనం చూడమ్మా. 32వ వచనం 5:32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాధ్యమై ఉన్నామని చెప్పేది. ఎవరికి వచ్చిందంట? ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే మాటకు విధేయతను చూపిస్తారో, పిల్లలారా వచ్చి నా మాట వినండి, మీకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేట్టుదో నేను నేర్పిస్తాను అన్నాడు. ఆ మాటకు ఎవరైతే కట్టుబడి, ఆ మాటకు ఎవరైతే విధేయతను చూపిస్తారో, ఆ విధేయత కలిగిన వారికి దేవుడు ఏమిస్తున్నాడంట? పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనల్ని ఏలుబడి చేయాలా. పరిశుద్ధాత్మ మనల్ని ఏలుబడి చేస్తే పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలా. అది లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. లూకాసు వార్త 1:50. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరములు ఉంటుందంట. పిల్ల తరము ఉంటుందంట. ఆ మాటను ఎప్పుడు కూడా ఆయన కొట్టివేసేటటువంటి దేవుడు కాదు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందంట. తరతరములు. మనకు ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడతామో, ఎప్పుడైతే దేవుని మాటకు భయపడతామో, అప్పుడు దేవుని యొక్క కనికరము మన మీద ఉంటుంది. కనికరం కలిగిన వారు ధన్యులు, వాళ్ళు కనికరం పొందుతారంట. కనికరం మనం కలిగి ఉండాలి. కఠినత్వం మనలో ఉండకూడదు. దేవుడు కనికరించినటువంటి దేవుడు, ఆయన కార్యాల మీద ఆయన కనికరములు ఉంటాయంట.
ఆయన చేసిన సమస్త కార్యముల మీద ఆయన కనికరాలు ఉంటాయంట. అదే విధంగా ఆయనకు భయపడిన వారి మీద తరతరములో పిల్ల పిల్ల తరము కూడా ఆయన కనికరములు వారి మీద ఉంటాయంట. ఎవరు కనికరం మనకు కావాలి? దేవుని యొక్క కనికరం మనకు కావాలి. దేవుడు మనల్ని చూసి కనికరించాలి. అయ్యో నా బిడ్డలది. ఆయన మన మీద జాలి పడాలి, ఆయన మన మీద కనికర పడాలి. ఏ మనుషులు జాలి చూపించరు, కనికరం చూపించరు. ఎవరు కనికరం చూపించేది? ఎవరు జాలి చూపించేది? యేసు ప్రభువు మన పైన కనికరాన్ని చూపించేటటువంటి దేవుడు, కరుణా హస్తాలతో మనల్ని కాపాడేటటువంటి దేవుడు. కుమారుల ఎడల జాలి పడినట్లుగా ఆయన మన ఎడల జాలి పడేటటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు భయపడే వారముగా మనము ఉండాల. ఏ మనుషులకి భయపడే వారముగా, ఏ మనుషులకి కూడా మనము భయపడే వారముగా ఉండకూడదు. దేవునికి భయపడే వారముగా ఉండాలా. మనం పొరపాటు చేస్తున్నామా? మనము పొరపాటు చేస్తున్నామా? లేదు కదా. దేవుడి సన్నిధికి వస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని యొక్క మాటను మన జీవితంలోనికి తీసుకోవాలి. ఆయన నడిపిస్తున్నప్పుడు మనము నడవకుండా మనము తిరస్కరించే వారముగా ఉండకూడదు. మనము ఆత్మ మనకు నడక నేర్పిస్తాదంట. అందుకే విధేయత కలిగిన బిడ్డల గుండకి ఆయన ఆత్మని అనుగ్రహిస్తానంటున్నాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎందరైతే తన ఆత్మ చేత నడిపించబడతారో 14 ఎందరు నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారంట. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలా, దేవుని కృప చేత మనం నడిపించబడాలా, దేవుని ఆలోచన చేత మనం నడిపించబడాలా, దేవుని జ్ఞానము చేత మనం నడిపించబడాలా. దేవుని ఆ జ్ఞానం మనకి ఎలా వస్తుందంటే, యోబు గ్రంథంలో 28 వచనంలో చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు జ్ఞానానికి మనమని ఆయుత్తపరచదని. యోబు గ్రంథము 28 వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాడు. ఏదంట? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వాన్ని విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు తెలియజేస్తున్నాడు. జ్ఞానము చేత మనము నడిపించబడాలా. ఈ లోకము ఆయన జ్ఞానము చేత నడిపించబడుతున్నది. ఈ భూమి ఆయన కృప చేత నింపబడి ఉన్నది. ఈ భూమి ఆయన ప్రభావంతో నింపబడి ఉన్నది. ఆయన జ్ఞానముతో ఈ లోకాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. ఈ రోజు నిన్ను నన్ను మనములందరినీ కూడా ఏది నడిపిస్తున్నదంటే, దేవుని యొక్క జ్ఞానము చేత మనము నడిపించబడుతున్నాము. ఆ దుష్టత్వం నుండి మనల్ని విడిపించేటటువంటి దేవుని యొక్క మాటకు మనము విధేయతను చూపించే వారముగా ఉండాలా. ఎందుకంటే మనల్ని నడిపిస్తున్నది దేవుని మాట, మనల్ని నడిపిస్తున్నది దేవుని ఆత్మ. ఏక మనుషుల ఆలోచన ప్రకారంగా మనం నడిచే వారముగా ఉండకూడదు. దేవుడితో మనము సావాసము కలిగి ఉండాలా. అబ్రహాము దేవుడితో సావాసము కలిగి ఉండాలా. కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహాము ఏమన్నాడంట? నా స్నేహితుడు, నా స్నేహితుడు. దేవుని యొక్క స్నేహితుడుగా, స్నేహితురాళ్ళుగా మనము పిలువబడాల. మనుషులతో స్నేహము, దేవునితో వైరము. మనుషులతో స్నేహము, దేవునితో వైరము. ఎవరు మనుషులతో స్నేహం చేస్తారో, లోకంతో స్నేహం చేస్తారో, దేవుడికి వాళ్ళు శత్రువులు. దేవునికి వారు విరోధంగా ఉంటారు, దేవునికి వారు శత్రువులుగా ఉంటారు. కాబట్టి మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా మనుషులతో మనము సావాసము కలిగి ఉండకూడదు. దేవుని యొక్క సావాసాన్ని మనం కోరుకోవాలా. దావీదు అంటున్నాడు, దుష్టులతో నేను సాంగత్యము చెయ్యను అంటున్నాడు. వాళ్ళు నాకు అసహ్యులు అంటున్నారు.
అట్టి వార్త నేను కలిగి ఉన్నాను అంటున్నాడు. మనము కూడా అలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరిపివేస్తుంది. అందుకే దుష్టత్వానికి దూరముగా మనం ఉండాలా. దుష్ట సావాసం మనము కలిగి ఉండకూడదు. దేవునితో సావాసము కలిగి ఉండాలా. దేవునితో సాంగత్యం కలిగి ఉండాలా. ఎప్పుడైనా కూడా, ఏ సమయానికైనా కూడా దేవుడు మనకు సరిపోయినటువంటి దేవుడు. మనము నమ్మదగిన వారం కానప్పటికీ కూడా దేవుడు మనకు నమ్మకమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. మనము ఆయనకు చాలినంత బిడ్డలుగా లేనప్పటికీ కూడా మనకు చాలినంత దేవుడుగా ఆయన ఉన్నాడు. మనను నడిపించేటటువంటి దేవుడు ఆయన. మనల్ని కాపాడేటటువంటి దేవుడు ఆయన. అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని ఆయన వారి ద్వారా తనను పరిచయం చేసుకున్నటువంటి దేవుడు. నేను ఎవరయ్యా, నువ్వు ఎవరని చెప్పాలని అంటే నేను అబ్రహాము దేవుడను అన్నాడు. అబ్రహామును దీవించాడు. ఎందుకు దీవించాడు? ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అని అంటే దేవుని మాట విన్నాడు. వినటి వల్ల ఏం జరుగుతుందంట? విశ్వాసము కలుగుతుందంట. దేవుని మాట విన్నాడు, ఆ మాటకు లోబడ్డాడు. ఆయన ఎందుకు భయభక్తులు నిలిపినాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడినటువంటి జనానికి తండ్రిగా మార్చబడ్డాడంట. ఆయన గర్భవాసములో నుంచి జనములు పుట్టుకొస్తారు. ఇస్రాయేలులంతా విస్తారముగా ఉంటారు. ఆకాశ నక్షత్రాలను మీరు లెక్క చేయవచ్చు అనో గాని ఆయన సంతానములో నుండి వచ్చిన వారిని లెక్క చేసేదానికి మనకు వీలు కలగదు అని దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాట మనము వినాల. అదే 103వ కీర్తన 103వ కీర్తన 103వ కీర్తన 11వ వచనం. ఎందుకంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుందంట. అదే విధంగా 13వ వచనము తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. ఎవరి జాలి మనకు కావాలి ఇప్పుడు? ఆయన దేవుని యొక్క జాలి కనికరములు మనకు కావాలా? మనుషుల జాలి, మనుషుల కనికరాలు మనం కోరుకోకూడదు. అయ్యో నా మీద కనికరం లేదే, నా మీద జాలి పడలేదే, అయ్యో నన్ను ఇలా చేశారే అని మనము మనుషులు బట్టి అవసరంలే. మనుషులు బట్టి విచారించబడలే. ఎవరి కొరకు మనము ఎదురు చూడాలా? మనకు సహాయం చేసేటటువంటి దేవుడు, మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, మన పైన కనికరం చూపించేటటువంటి దేవుడు, మన పైన జాలి పడేటటువంటి దేవుని కొరకు మనము ఎదురు చూసే వారముగా ఉండాలి. అదే 17వ వచనం చూడమ్మా. 17 ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరము నిలుచును. పిల్ల తరము. ఆయన ఆశీర్వాదం మనకు కావాలంటే ఆయన మాటకు మనం లోపడాలి. మనమే ఆశీర్వదించబడేసి పోతే కాదు, కానీ మన ద్వారా మన బిడ్డలు తరతరాలు కూడా దీవించబడాలంటే, తరతరాలు ఆశీర్వదించబడాలంటే, పిల్ల తరము ఆశీర్వదించబడాలంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాల. అదే 115వ అధ్యాయం 13, 14 వచనాలు. పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తాడంట? పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఏ మనుషుల ద్వారా మనము
గొప్పవారము కాదు, ధనికులము కాదు, ఆశీర్వదించబడము. అబ్రహాం అన్నాడు, ఈ మనుషుల ద్వారా నేను ఆశీర్వాదము గొప్పవాడినైనానని నాకొద్దు, నువ్వు ఇచ్చేటి కానుకలు నాకొద్దు. నా దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడాలా, నా దేవుని ద్వారా నేను గొప్ప చేయబడాలా, నా దేవుని ద్వారా నాకు అన్ని కలగాల. ఏ మనుషుల ద్వారా నాకు కలిగిందని ఎవరు కూడా సాక్ష్యం పలకకూడదు. నా దేవుడి ద్వారా నాకు కలిగిన ఇవన్నీ కూడా నా దేవుడు ఇచ్చినటివే. నా దేవుడిచ్చిన కుటుంబం, నా దేవుడిచ్చిన బిడ్డలు, నా దేవుడిచ్చిన భర్త, నా దేవుడిచ్చిన భార్య, నా దేవుడిచ్చిన సంఘం, నా దేవుడిచ్చినటువంటి నా సంఘ బిడ్డలు, నా దేవుడిచ్చినటువంటి జనం, నా దేవుడిచ్చిన ఏది కూడా సరే మన యొక్క స్వనీతి ద్వారా రాదు. దేవుడు మనకిస్తేనే వస్తాయి. దేవుడు మనకి ఇవ్వాలంటే దేవుని మాటకు మనం లోబడాలా, దేవుని మాటకు మనం కట్టుబడాలా. నీతిమంతుడు మాట ఇచ్చి తప్పిపోడు, ఆ మాట నెరవేర్చాడు. దానివల్ల నష్టం కలిగినా కూడా సరే దేవుని యందు సంతోషించు, దేవుని యందు ఆనందించు, ఓపికతో కనిపెట్టు, నిరీక్షించు. దేవుడు నిన్ను గొప్పగా చేయబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నీకు అనుగ్రహం ఇవ్వబోతున్నాడు. అనుగ్రహం అనేది దేవుని అనుగ్రహం మనకు కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలి, దేవుని యొక్క మేలు మనకు కావాలి, దేవుని యొక్క కృపణ మనకు కావాలి, దేవుని యొక్క తోడు మనకు ఉండాలి. మనుషుల సహాయం చేద్దాం, రాజుల సహాయం చేద్దాం, దేవుని యొక్క సహాయం మనకు కావాలి. దేవుడు మనకు దీవెనలు ఇవ్వాలి. దేవుడే నాతో ఉండాలి, దేవుడే నాతో నడవాలి, దేవుడితో నేను నడవాలి. నా అడుగు జాడలు ఆయన అడుగు జాడలతో కలిసి నేను ఆయన అడుగులో అడుగు వేసుకుంటాను అని మనం ఎప్పుడైతే దేవునితో నడుస్తామో, దేవునితో ఉంటామో, దేవుని మాట వింటామో, దేవునికి లోబడతామో, దేవునికి భయపడతామో, ఆశీర్వాదము మనకు సొంతం అవుతుంది. ఆశీర్వదించే దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేని గురించి భయపడద్దు, దేని గురించి దిగుపడద్దు, దేని గురించి ఆలోచించద్దు. ప్రతి విషయాన్ని కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేద్దాం, దేవుని దగ్గర విచారిద్దాం, దేవుని దగ్గర విచారణ చేద్దాం. మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏ రీతిగా ఉన్నదో దేవుడే మనకు తెలియజేస్తాడు. కాబట్టి ఎవ్వరు కూడా చింతపడద్దు, బాధపడద్దు, భయపడద్దు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఆయన బిడ్డలుగా మనమల్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. తండ్రి మాటను తూచా తప్పకుండా ఈ లోకానికి వచ్చి జరిగించినటువంటి దేవుడు ఆయనే ప్రార్థన చేశాడు, ఆయనే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే మరి యేసు ప్రభువు వారు ఏ రీతిగా ఆయన భయభక్తులు నిలిపి ఏ రీతిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు మనము ఒకసారి చదువుకొని ముగించుకుందాము వాక్యం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మనము అంగీకరించబడాలంటే, మనము ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క మాటలకు మనము భయభక్తులు చూపించి ఆ మాటల ప్రకారంగా నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయమందు మనకు ఇవ్వాలని మనమందరం కూడా తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా, స్తోత్రమయ్యా, 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 హల్లెలూయా, స్తోత్రనాయన, 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 స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. కృపగల దేవ, ప్రేమగల తండ్రి నాయన, సర్వోన్నతుడా, సర్వాధికారి, మహోపకారి, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నిన్ను కలిగిన నాయన అయ్యా జనులు ధన్యులన్నావు తండ్రి, నువ్వు దేవుడుగా కలిగిన జనులు ధన్యులన్నావు ప్రభా నాయన. నిన్ను కలిగిన మేము ధన్యులమయ్యా. అయ్యా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నా తండ్రి నాయన. అబ్రహాము నా తండ్రి అయ్యా ఇదిగో దేవునికి లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు అని నా తండ్రి నీ వాక్యములో నాయన మాకు తెలియజేసినటువంటి దేవుడు నా ప్రభా నాయన.
యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆస్వాదించబడతారని ఆయన మాకు తెలియజేసినటువంటి దేవుడు నా తండ్రి. నీ యందు భయభక్తులు కలిగిన తండ్రి మేము ఉండాలయ్యా. నీకు లోబడే బిడ్డలుగా మేము ఉండాలయ్యా. అయ్యా, లోబడిన బిడ్డల వైపు నాయన దినమెల్లా చేతులు చాచి పిలుస్తున్నటువంటి దేవుడు నా తండ్రి నాయన. అయ్యా, మేము నీకు లోబడి నాయన నడుచుకునేదానికి సహాయం చేయి ప్రభా నాయన. నీ చిత్తాన్ని ఎరిగి నడవటానికి సహాయం చేయండి అయ్యా. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ కృప చేత మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా, నీకు స్తోత్రం నాయన. అయ్యా, మా స్వనీతి మాటలొద్దు నాయన, మా సొంత ఆలోచనలొద్దు ప్రభువా, మా స్వనీతి నాయన ప్రయత్నాలొద్దు నా తండ్రి. సమస్తము నీ చేతులకు అప్పచెప్పుకునే వారముగా, సమస్తము నాయన నీ పైన నాయన మోపే వారముగా, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నీ ఉద్దేశములన్నింటినీ సఫలపరుస్తాడని వాక్యంలో చెప్పినట్లుగా నా తండ్రి. అయ్యా, మా భారం నీ మీద మోపే వారముగా నాయన మేము ఉండటానికి నాయన విశ్వాసమును నమ్మకమును మాకు దయచేయండి. ప్రార్థించేటటువంటి ఆత్మను మాకు దయచేయండి. భయభక్తులు కలిగినటువంటి ఆత్మను మాకు దయచేయండి. లోబడినటువంటి మనసును మాకు దయచేయండి ప్రభా నాయన. నీకు స్తోత్రం. నీ మాట వినటానికి నాయన వేగిరి పడే వారముగా ఉండటానికి సహాయం చేయమని నా తండ్రి. అయ్యా, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండటానికి సహాయమును దయచేయండి అయ్యా. ప్రార్థన కుటుంబాలుగా నాయన, ప్రార్థన జీవితాలుగా నా తండ్రి నాయన. మాటలు కాదు నాయన, అయ్యా మాటలు కాదు తండ్రి నాయన. ప్రార్థన 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 ప్రార్థించే పిల్లగా నాయన. ఈ నూతన సంవత్సరం నా తండ్రి బిడ్డలకు నాయన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చిన ప్రభా మీరు దీవించమని అడుగుతున్నాను తండ్రి. ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అనేకమైనటువంటి జనములుగా నాయన మీరు ఆయుత్తపరచమని అడుగుతున్నాను తండ్రి. వారిలో ఒంటరైన వాడు 10,000 మంది అవుతాడన్నావు నాయన. అయ్యా, నీకు స్తోత్రం నా తండ్రి. ఆత్మలతో నింపమని అడుగుతున్నాను తండ్రి. దేవా దేవా నీకు స్తోత్రం నా తండ్రి నాయన. గొర్రె స్వభావం ఆత్మలు నా తండ్రి నాయన. అయ్యా, నీకు స్తోత్రం. మీరు దయచేయమని ఏ విధము చేతనైనా ఇంకొక వారు నీ రక్తముతో కడిగిన ప్రభా మమ్మల్ని శుద్ధీకరించిన ఆయన. అయ్యా, శుద్ధ జలం మా పైన చల్లిన తండ్రి. నూతనమైన హృదయాన్ని, నూతనమైన మనసును, నూతనమైన ప్రవర్తన, నూతనమైన ఆత్మనిచ్చిన తండ్రి నాయన. నూతనమైన శక్తితో, బలముతో నాయన. అయ్యా, నీ కొరకు నాయన ప్రయాసపడే బిడ్డలుగా, నీ కొరకు పని కలిగిన బిడ్డలుగా నాయన ఈ సంవత్సరం మా చేతికి ఇచ్చిన పని మా శక్తి వంచన లేకుండా చేయటానికి నాయన మమ్మల్ని ఆయుత్తపరిచిన ప్రభా నీ నామముల ఎత్తిపట్టి నీ నామాన్ని మహిమపరచుకొని గనపరచుకోమని నాయన నేను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాయన. ఇదిగో నీ బిడ్డలైన వారందరినీ నీ చేతులకు అప్పు చెప్పుకున్నాం తండ్రి. మాకు తోడుగా ఉన్న దేవుడు నాయన, ఇక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి సహాయమును దయచేయమని మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రభుత్వం అధికారులు, ప్రధానుల చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి నాయన. అయ్యా, ఇదిగో నా తండ్రి నీ చిత్తములో నాయన ప్రతి ఒక్క నా తండ్రి కార్యానికి నా తండ్రి నాయన మీరు నా తండ్రి యజమానులుగా ఉన్నారు కాబట్టి నా తండ్రి మా కార్యాన్ని సఫలం చేసే దేవునికి నిత్యము మొరపెట్టుకుని నా తండ్రి నాయన నీ నాలుకని పైన ఆధారపడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభుత్వ యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మమ్మల్ని అందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.